చూసావా? చూసేదానికి చాలా బాగుంది నీలా. నువ్వు చూసేదానికి దా చిన్న పిల్లలాగా తెలుస్తున్నావు, కానీ నీకు ఇంత టాలెంట్ ఉండదు నాకు తెలియదు నీలా. అక్క, ఎప్పుడు మీరందరూ ఒకటి చేరుకొని గేమ్ కనబెడతారు. అదే ఈసారి నే గేమ్ కనపెట్టి మిమ్మల్ని అందరూ ఆటలాడేదానికి పిలిచిన. నిన్న రాత్రి మా నాన్న కడ కొంచెం డబ్బులు తీసుకుని పోయి ఈ గుంటలన్నీ కొని నేనే పెయింటింగ్ చేశాను. ఓహో నీలా, అదా నిన్న రాత్రి నువ్వు నిద్రపోకుంటే ఈ గుంటలకంతా కూర్చుని పెయింటింగ్ కొడతా ఉన్నావా? నీ కూడా ఇప్పుడు పొంగల్ పండగ కాదు కదా, ఇప్పుడు ఎందుకు ఈ గుంటలకంతా రంగులు వేస్తా ఉండవు అని ఆలోచిస్తున్నా. సర్లే నీలా, ఈ గేమ్ ని ఎట్టా ఆటలాడాలని మాకు చెప్పు. అక్క, మొదటికి ఈ డైస్ ని మీరు రోల్ చేయాలా. అట రోల్ చేసేటప్పుడు ఈ డైస్ లో ఏ నంబర్ వస్తున్నారో ఆ నంబర్ లో ఉండే గుంటలో ఉండే ప్రైస్ ని మీరు ఎత్తుకోవాలా. ఇలా కదా ఈ గేమ్ ని ఆటలాడాలా. ఏమి మీకు అందరికి అర్థమైందా? ఇప్పుడు డైస్ ని రోల్ చేసేటప్పుడు నంబర్ 1 వచ్చిందంటే ఈ ఆర్డర్ లో ఉండే ఫస్ట్ గుంటలో ఉండే గిఫ్ట్ ని మీరు ఎత్తుకోవచ్చును. అట ఈ డైస్ లో 2 పడిందంటే ఈ ఆర్డర్ లో 2 నంబర్ లో ఉండే ఈ గుంటలో ఉండే ఏ గిఫ్ట్ ఉండాలో అది మీరు ఎత్తుకోవచ్చును. అట్ట మీరు డైస్ రోల్ చేసేటప్పుడు నంబర్ 3 వచ్చిందంటే ఇదో ఈ ఆర్డర్ లో 3 నంబర్ లో ఉండే గుంట చూసారా, మీసాలంతా పెట్టుకుంటది కదా, ఈ గుంటలో ఉండే గిఫ్ట్ ని మీరు ఎత్తుకోవచ్చును. ఇప్పుడు మీకు నంబర్ 4 వచ్చిందంటే ఇదో ఈ ఆర్డర్ లో 4 నంబర్ గుంటల చూసేదానికి అమ్మన్ మాదిరిగానే ఉండదు కదా, దీంట్లో ఉండే గిఫ్ట్ ని మీరు ఎత్తుకోవచ్చును. ఇప్పుడు ఆ డైస్ లో నంబర్ 5 వచ్చిందంటే ఈ ఆర్డర్ లో 5 నంబర్ లో ఉండే గుంట చూసారా, చూసేదానికి జోకర్ లాగానే ఉండదు, దీంట్లో ఉండే గిఫ్ట్ ని మీరు ఎత్తుకోవచ్చును. ఇప్పుడు మీరు డైస్ రోల్ చేసేటప్పుడు 6 నంబర్ వచ్చిందంటే ఈ ఆర్డర్ లో 6గా ఉండే గుంటని చూసారా, దీంట్లో ఈ గుంట యాక్షన్ చేసుకుంటా ఉండదు కదా, దీంట్లో ఉండే గిఫ్ట్ ని మీరు ఎత్తుకోవచ్చును. ఇదిదా గేమ్. అయితే ఈ గుంట అన్నిట్లను ఏమేం గిఫ్ట్ ఉండదు నాకు మట్టన్నా తెలుసు, దానివల్ల ఈ గేమ్ ని నా వల్ల ఆటలాడను మాల్దు. మీరందరూ చేరుకొని ఆటలాడండి. నీలా, నే ఫస్ట్ డైస్ రోల్ చేస్తాను నీలా. అదేక మీరు పోయి సెంటర్ లో నిల్చుకోండి, నిల్చుకొని ఈ డైస్ ని రోల్ చెయ్యండి. నాకు నంబర్ 3 వచ్చిండది. అప్పుడు ఈ ఆర్డర్ లో 3గా ఉండే గుంటల ఏం గిఫ్ట్ ఉండదో అది నాకిదా. దీంట్లో 3 అంటే ఇది 1 2 3. ఓ, ఈ ఎరుపు కలర్ గుంటలో ఉండే గిఫ్ట్ నాకిదా. నాకు ఈ గుంట నిండా పట్టుండది, ఎందుకంటే ఈ గుంటలో ఉండే మీసల్ని చూసేటప్పుడు మా తాత జ్ఞాపకం వస్తుంది. మా తాత ఇలా కదా మీసాలు పెట్టుంటారు. అది మట్టుం కాకుండా ఈ గుంట ఈని చూపించుకుని నవ్వు ముఖంగా ఉండది. అదేక చాలు, మీరు ఈ గుంటని ఎంత చూపు చూస్తా ఉంటారు. భిన్నగా ఈ గుంటలాగా చెయ్యుడండి, దీంట్లో ఏం గిఫ్ట్ వస్తున్నదో మీరు ఎత్తుకోండి. దేవుడా, నాకు నీలా దీంట్లో మంచి గిఫ్ట్ గా పెట్టుండాలా. ఏంటిది చిన్న చిన్నగా మనీ లాగా ఉండది, ఒకవేళ దీంట్లో ముత్యము ఏదాச்சுం పెట్టుంటాలా? సరిలే, ఎదిగే ఉంటాలో చేతులెత్తి చూసాము. దీంట్లో జెమ్స్ చాక్లెట్ ఉండది. జెమ్స్ చాక్లెట్ నాకు చాలా నచ్చింది. నీలా, థ్యాంక్స్ నీలా, ఈ గిఫ్ట్ నాకు చాలా నచ్చింది. అక్క, మీకు ఎత్తింది చాక్లెట్ వచ్చిందా? సూపర్ కా. మళ్ళీ అక్కడ చూసావా, అబ్బికి మంచి గిఫ్ట్ వచ్చిండది. వీళ్ళందరినీ ఇలాగా మంచి గిఫ్ట్ ఎత్తుకుని పోతే అప్పుడు మనకి ఏది మిగలదు, దాని వల్ల రెండేది మనపై ఆటలాడతాము. నీలా, ఇప్పుడు నే ఆటలాడతాను నీలా, నాకు ఒక ఛాన్స్ నీలా. దేవుడా, ఇప్పుడు నేను డైస్ రోల్ చేయపోతాను. నాకు వచ్చే గిఫ్ట్ ఒకటి కిండర్ జాయ్ గా ఉండాలా, లేదంటే డైరీ మిల్క్ గా ఉండాలా. నాకు డైస్ లో 5 నంబర్ పడింది. 5 అంటే ఏం గుంట వస్తది? 1 2 3 4 5. ఓ, ఈ జోకర్ గుంటానా? దీంట్లో ఏం ఉంటది తెల్ల. సరిలే, చెక్ చేసి చూస్తాదని తెలుస్తది. లిల్లీకా వద్దు, అదొద్దు. మీరు డైస్ కాకుండా ఇంకొకసారి రోల్ చెయ్యండి. ఆ గుంటలో ఉండే గిఫ్ట్ వద్దక్క, నేను చెప్పేది విను. ఎందుకు నీలా ఈ గుంట వద్దంటున్నది? ఒకవేళ నీలా దీంట్లో పెద్ద గిఫ్ట్ పెట్టుంటది, డైరీ మిల్క్ లేదంటే 5 స్టార్ చాక్లెట్, అది మనం ఎత్తుకోకూడదుందా? నీలా ఈ గుంట వద్దని చెప్తాది అన్నది. ఈ నీలా, నా వల్ల ఇంకొకసారి డైస్ ని రోల్ చేయను మాల్దే. అద్దా ఒకసారి రోల్ చేసేసినా కదా, ఈ 5 నంబర్ గుంటలుగా నేను చెయ్యడిపోతాను. దీంట్లో ఉండే గిఫ్ట్ నాకిదా. ఏమి అర్థమైందా? నువ్వు చెప్పే మాదిరిగంతా
చెయ్యి కాలంతా నవ్వెత్తునదా ఏంటి లిల్లీ నువ్వు తల్లాట స్నానం చేసినావా లేదా మళ్ళీ నే తల్లాటనే స్నానం చేసిన అయితే ఈ చెట్టుని తాకినా కదా నాకు ఈ చెయ్యి కాలంతా నవ్వెత్తుంది నాకు ఇప్పుడు నిండా గీరుకోవాలని ఉండదు నీలా చెప్పు నీలా ఎందుకు ఇలా శాంతంగా ఉండవు నోరు తెరిచి చెప్పు అక్క నేను అప్పుడే చెప్పినాం కదా ఈ గుంట మీకు వద్దు వద్దుని నువ్వుదా నేను చెప్పన నా మాట వినకుంటే ఈ గుంటలాగా చేయి పెట్టినారే దీంట్లో ఈ ఆకిని తాకితే ఒళ్ళంతా నవ్వెత్తది ఒక గంట సోపుకి మీకు అట్టగా ఉంటది తర్వాత అది గానే సరిగైపోతది ఆ ఒక గంట సోపుకి మీరు ఒళ్ళిని గీరుకుంటా ఉండాలా తర్వాత దానికనే సరిగైపోతది నే దీనికి అప్పుడే మిమ్మల్ని దీంట్లో చేయి పెట్టపకండి అని చెప్పినా మీరుదా నేను చెప్పన ఇన్నే లేదు ఇది ఊరికే ఫన్ కాగా చేసినాక ఈ నీలా ఇదంతా ఒక ఫన్నా నా వల్ల ఈ నవ్వని తట్టుకోను మళ్ళా ఇంకా ఒక గంట సోపుని ఎట్ట తట్టుకోపోతానని తెల్లే నేను ఒక ఓరంగా కూర్చుని నా ఒళ్ళుని గీరుకుంటా ఉంటా మీరందరూ ఆటని కంటిన్యూ చేయండి అది మన లిల్లీకి వచ్చింది సూపర్ గిఫ్ట్ లిల్లీని చూస్తే నాకే నవ్వుగా వస్తుంది లిల్లీ నువ్వు అక్కడ ఒక ఓరంగా కూర్చో మేము గేమ్ ని కంటిన్యూ చేస్తాం మమ్మల్ని నిన్ను డిస్టర్బ్ చేయపక ఏ పావీలలా ఆడుకునేదానికి వచ్చింది ఒక కుత్తమ్మ ఇంకా మెట్టు మీకు కూడా ఆటలాడుకునేదానికి బాగా ఆలోచించదా రావాలా నే ఈ చాక్లెట్ కి ఆశపడి వచ్చిన ఇప్పుడు అది తప్పుని నేను బాగా తెలుసుకున్నా అచ్చో ఈ గేమ్ ని ఆటలాడేదానికి నాకు భయంగా ఉండదు నీలా ఈ గుంటలాగా ఏమేమో పెట్టుండదు తెరలే ఇది ఆటదనే మనసుని ధైర్యం చేసుకుని ఆటలాడతాం నెక్స్ట్ నీ ఆటలాడతాను నీలా నాకేది వస్తాలం పర్వాలేదు దేవుడా నాకు చాక్లెట్ పెన్సిల్ ఎరేసర్ ని గిఫ్ట్ రాలేదంట కూడా పర్వాలేదు అయితే ఇది మాదిరి చెట్టు మట్ట నాకు రాకూడదు నీ డైసీని రోల్ చేసేసిన అయి నాకు లక్కీ నంబర్ 4 అదే మాదిరిగానే నాకు 4 నంబర్ పడి ఉండది దీంట్లో 1 2 3 4 ఓ నాకు ఈ పసుపు కలర్ గుంట వచ్చిందా చూసేదానికి అమ్మన్ లాగా ఉండది తెరిలే ఈ గుంట లాగా నీ చెయ్యి వచ్చి చూస్తానే దేవుడా నువ్వు దాన్ని కాపాడాలా ఏంటి ఇది దీంట్లాగా ఏదో గుండ్రంగా ఉంది ఏంటిని తెల్లే ఒకవేళ దీంట్లో డబ్బులు ఉంటదా దీంట్లో ఏదో చిల్లర డబ్బులాగా ఉండాది సరేలే ఏందా ఉండాది నీ బయట ఎత్తి చూసాం అదే దీనిలాగా బంగారు నాణం ఉండాది అందరూ చూసారా నాకు బంగారు నాణం దొరికింది నీలా ఇది చాలా మంచి గిఫ్ట్ నీలా నేను ఈ గిఫ్ట్ ఎదురు చూడనే లేదు నేను దీన్ని అమ్ముకొని ఒక కార్ తీసుకుంటాను ఒక ఇల్లు తీసుకుంటాను ఒక సైకిల్ తీసుకోపోతాను ఇంకా ఏమనంతా కావాలనో నేను ఈ బంగారు నాణం అమ్మి తీసుకోపోతాను అక్క ఇది నువ్వు అనుకున్నట్టుగా బంగారు నాణం కాదు ఇదే బంగారు నాణం లాగా ఉండే ఒక చాక్లెట్ దా మీరు దీన్ని బంగారు నాణం అనుకుని ఏమైపోయినారా ప్రీతి నువ్వు ఏమేమి చెప్పినావు ఇది అమ్ముకొని ఇల్లు తీపోతా కారు తీపోతా ఇంకా ఏమేమో చెప్పినావు నిన్ను చూస్తే నాకు కామెడీగా ఉంది ప్రీతి పో అది ఒట్టి చాక్లెట్ దా అది ఎత్తుకొని పోయి ఒక ఓరంగా కూర్చుని తిను పర్వాలేదులే నాకు ఈ చాక్లెట్ అన్నా వచ్చింది లిల్లీకి వచ్చిన మాదిరిగా ఈ చెట్టు రాలే అదివే నాకు చాలా సంతోషం సరేలే ఇప్పుడు నే ఆటలాడతాను నే ఎంత సూపర్గా నిలిచి వేడిగా చూసేది ఇప్పుడు నే డైసీని రోల్ చేయపోతాను దేవుడా నాకు మంచి గిఫ్ట్ గా రావాలా హై ఈ డైస్ లో నాకు 6 నంబర్ పడింది 6 అంటే ఏ గుంట వస్తుంది 1 2 3 4 5 6 ఓ ఈ గుంటనా యాక్షన్ చూపిస్తుంటా ఉండాలి ఈ గుంటలో ఉండే గిఫ్ట్ నాకి సరేలే దీంట్లాగా ఏ ఉండదని చూస్తాము నాకు ఈ
వచ్చిందంటే లక్కీ నంబర్ అని చెప్తారు. నాకు గ్రీన్ కలర్ గుంటనే వచ్చింది. దీంట్లో ఉండే గిఫ్ట్ నాకిదా. నీలా దీంట్లో చాక్లెట్ ఏదైనా పెట్టుంటాలా? కిండర్ జాయ్ మాత్రం ఉండిందంటే చాలా హ్యాపీ నాకి. ఏ నీలా, నువ్వు ఎందుకు ఇలా నవ్వుతున్నావు? ఈ గుంట లాగా తేలు పావుని ఏదాச்சுం పెట్టుండావా? అదంతా ఏం లేదుకా. మీరు ధైర్యంగా ఈ గుంట లాగా చెయ్యొదలండి. ఏంటి ఇది? దీంట్లాగా చెయ్యి వచ్చినాక ఏదో నీళ్లు ఉన్నట్టుగానే ఉండదు. దీంట్లో గొబ్బు వేరు కొడుతుంది. ఒకవేళ దీంట్లో స్లైమ్ ఉంటుందో? సరే, దీన్ని బయట ఎత్తి చూస్తాదని తెలుస్తుంది. అబ్బా, ఇది స్లైమ్ కాదు. దీన్ని చూసేదానికి ఒక మాదిరి ఉండేది. ఏంటి ఇది? దీన్ని చూస్తే ఏదో పేడ లాగా ఉండదు. ఏ నీలా, ఈ గుంట లాగా పేడ ఇంటికి పెట్టినావు నీలా? దీనికిదా ఈ గుంట లాగా నీ చెయ్యి వచ్చేటప్పుడు నువ్వు నవ్వినావా? నీలా, నువ్వు అప్పుడే నాకు చెప్పి ఉండకూడదు. ఈ పేడల వేర నా చెయ్యి పెట్టేసిన వ్యాక్. ఓకే, గబ్బుగా ఉంది. ఇదంతా ఒక గేమా? ఆటంటే అట్టగా ఉంటది. మీరు దీనికే ఇలా చెప్తున్నారు? ఎప్పుడు గేమ్ మాట్లాడతాలో నేను సింక పడుతున్నాను. నేపై ఇప్పుడే చెయ్యి కడిగేసి వస్తా. ఏ మళ్ళీ ఇంకో ఒక మంచి ఆటలాడాలా? ఇప్పుడు నువ్వు చెయ్యి కడగకూడదు. ఒక మంచి ఆటలాడినే కదా, నువ్వు పోయి చెయ్యి కడగాల. అది వరకు ఈ పేడ చెయ్యిలోదా నిలాలా. దానికి ముందుగా నువ్వు పోయి చెయ్యి కడిగినావు నీ అంతదా చెప్పేసిన. ఏమా, నేను ఎంత సోపుపై ఈ పేడ చేతిని నిలిచేది. ఓకే, గబ్బు కడుతున్నది. హేమా, బిన్న ఆటలాడండి పా. మిగతా ఇంకా ఎవరు ఆటలాడాలా? బిన్న రండి. ఈ గబ్బుని నా వల్ల తట్టుకొని మళ్ళీ నాకు వాంతి వచ్చేట్టుగా ఉండది. ఈ గుంటల ఈ తెల్ల కలర్ కుంట మట్టందా మిగతా ఉండది. ఈ గుంటలాగా ఉండే గిఫ్ట్ దా మనం ఎత్తుకోవాలా. అప్పుడు మనకి డైస్ లో 2 పడతదా. ఈ గిఫ్ట్ ని మనం ఎత్తుకొని మాల్తది. అక్క, మీకు 3 ఛాన్స్ ఇస్తానే. ఆ 3 ఛాన్స్ లాగా మీకు ఈ డైస్ లో 2 నంబర్ వచ్చిందంటే ఈ గుంటలో ఉండే గిఫ్ట్ ని మీరే ఎత్తుకోవచ్చునే. ఒకవేళ ఈ 3 ఛాన్స్ లను ఈ డైస్ లో మీకు 2 నంబర్ రాలేదంటే ఈ గుంటలో ఉండే గిఫ్ట్ నాకిదా. అబ్బా, మొదటి ఛాన్స్ లో 6 నంబర్ పడింది. అచ్చో, రెండే ఛాన్స్ లో 3 నంబర్ పడింది. హై, లాస్ట్ ఛాన్స్ లో నాకు ఈ డైస్ లో 2 పడింది. అబ్బా, అప్పుడు ఈ తెల్ల కలర్ గుంటలో ఉండే గిఫ్ట్ మనకుదా. ఏ నీలా, ఈ గిఫ్ట్ నాకే, నీకి కాదు. ఎవరా, నాకు రబ్బర్ పెన్సిల్ షార్ప్నర్ ని ఏదైనా ఉండాలా. ఏంటి ఇది? చేతిలో పట్టేలాగానే ఉండది. ఇది మనం దీపావళి పండగ అప్పుడు తీస్తామే, అదిలాగా తెలిసింది. సర్లే, మన చేతులు ఎత్తి చూస్తుందని తెలుస్తుంది. అయి, దీంట్లాగా గన్ను రేసర్ ఉంది. నేందా అప్పుడే కనబెట్టిననే. ఏదో దీపావళి పండగ అప్పుడు దీన్ని యూజ్ చేశారని. నీలా, నాకు ఈ గిఫ్ట్ చాలా నచ్చింది నీలా. థ్యాంక్స్ నీలా. అక్క, ఈ ఎరేసర్ ని మీరు యూజ్ చేసుకోండి. నీలా, చాలా థ్యాంక్స్ నీలా. నా కడ ఎరేసరే లేదు. ఏ కొత్తగా ఒక ఎరేసర్ తీయాలని అనుకుంటా ఉన్నా. నాకు కావాల్సిన గిఫ్ట్ దా వచ్చిండది. అందరూ ఆటలాడేసినారు కదా, నేపో ఇప్పుడు పేడ చేయని కడగొచ్చింది కదా. ఎంత సొప్పుదా ఈ పేడ చెట్లని నిలిచేది. అక్క, నువ్వు అనుకున్నట్టుగా ఇది పేడ కాదు. నువ్వుదా అది పేడని అనుకున్నావు. అది ఒట్టి మింట్ చట్నీ. నీకు చూసేదానికి అది పేడలాగా ఉండాలి. ఏంటి, ఇది మింట్ చట్నీనా? మంచి వేళ నేను దీన్ని పేడ అనుకుంటా ఉన్నా. ఏంటి నీలా, దీంట్లో చట్నీ పెట్టినావే? కూడానే 2 ఇడ్లీ పెట్టుండకూడదు. నే ఇడ్లీలో ఈ చట్నీ అద్దె తినుంటాను కదా. ఒట్టి చట్నీ పెట్టుకొని నే ఏం చేసేది? హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందంటే తెలుగు మినీ ఫుడ్ ఛానల్